ఆ అల్యూమినియం ఫ్యాక్టరీలో హీరో ఆయన మదర్ మీద షూటింగ్ జరుగుతూ ఉంటే ప్రొడ్యూసర్ అండ్ ఆయన కూతురు ఇద్దరు వచ్చారండి. వచ్చిన తర్వాత చూస్తే కోలాహలంగా కనబడుతుంది, పండగ వాతావరణం, ఎక్కడికక్కడ 5-6 మంది ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, లైట్ మెన్లు వాళ్ళు వీళ్ళు అంతా చూస్తూ ఉంటే గందరగోళంగా అతను కొత్తగా కనబడతా ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాకుండా మేనేజర్ని పిలిచాడు. ఏం తీస్తున్నారు లోపల అంటే హీరో ఆయన మదర్ మీద సీన్స్ ఇస్తున్నారు. డైరెక్టర్ వచ్చాడు. ఏం చేస్తున్నారంటే ఇవాళ ఈ సీన్స్ ప్లాన్ చేశాం సార్ అన్నారు. సరే మరి ఇంతమంది ఉన్నారు ఏంటి అని అడిగాడు. కొత్తడు కదా ప్రొడ్యూసర్, ఇంతమంది ఉన్నారు ఏంటి అని అడిగితే సార్ సినిమా షూటింగ్లో ఇంతమంది ఉంటారు సార్, నేను సినిమా తీద్దామని వచ్చాను కానీ రోజు 200 మందిని మేపడానికి నేను రాలేదు. టు బి ఫ్రాంక్, ఇది మీ అందరికీ చాలా మందికి తెలియదు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, మీరు ప్రొడక్షన్ ఎందుకు ఖర్చు అవుతుంది అని మీలాంటి వాళ్ళు చాలా మందికి తెలియక మాట్లాడుతున్నారు. 200 మందిని మేపడానికి రాలేదు, రోజు పెళ్లి భోజనం పెట్టడానికి నేను రాలేదు. అక్కడ మామూలుగా అయితే నాకు తెలిసిన భాషలో చెప్పాలంటే ఇద్దరి మధ్యన షూటింగ్ జరుగుతుంది. ఓ 3-4 లైట్ మెన్లు, సరే ఒక కెమెరామెన్ ఎంబడి 2 అసిస్టెంట్లు, డైరెక్టర్ ఎంబడి 2 అసిస్టెంట్లు. ఇలా చూస్తే నాకు తెలిసి 30 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు, 20 మంది కన్నా ఎక్కువ కూడదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ వెహికల్స్, ప్రతి డిపార్ట్మెంట్కు 2-3 వెహికల్స్ పంపాలి, డ్రైవర్లు, పెద్ద గందరగోళంగా ఉంటుంది సినిమా షూటింగ్. అదేవిధంగా ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చాను, ఇప్పటివరకు నేను ఎంత ఖర్చు పెట్టాను అంత పోనీ నాకు అవసరం లేదని చెప్పి అతను సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాడు.